సభకి చిన్న పిల్లవాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మాలాగా గర్వించాల్సిన సందర్భం ఇది. నిజంగా ఆనాడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు కూడా అధికారం కోసమే ఆశపడలేదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచించారు. ఆయన రాష్ట్ర భవిష్యత్తుని ముందుకు తీసుకెళ్ళడం కోసం ఒక అడుగు ఆయన తగ్గి రాజకీయాల్లో తీసుకున్న నిర్ణయం 21 సీట్లు జనసేన గెలడం కాదు, కానీ ప్రజల యొక్క మనసును గెలుచుకున్నాడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా గెలుపు సాధించారు. ఈరోజు సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకోబోతున్న నిర్ణయం ఏదైతే ఉందో ఖచ్చితంగా దేశం అంతా కూడా హర్షిస్తుంది. ఖచ్చితంగా ఆయన ఒక అడుగు ముందుకేసి ఈరోజు సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఆయన తీసుకోబోయే ప్రతి డిక్లరేషను, ఆయన చేసే ప్రతి డిక్లరేషన్ వెనక మేము ఫాలో అవడానికి సిద్ధంగా ఉన్నాం. నాతో పాటు కోట్లాది మంది భారతీయులు ఆయన వెనక నడ్డానికి సిద్ధంగా ఉన్నారు. అందులోని మన తెలుగువాడు ఈ యొక్క నిర్ణయంతో ముందుకు రావడం దేశంలోనే అత్యంత గర్వకారణంగా ఫీల్ అవుతున్నామని చెప్పి తెలియపరుస్తున్నాం. మొత్తం మీద ఏదైతే ఈరోజు నిర్వహించబోతున్నటువంటి వారాహి సభ ఉందో ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా అదేవిధంగా మిగిలిన వారందరూ వచ్చేది కూడా ఇది 3 రోడ్ల కూడలు కావడంతో ఇక్కడ జనసందోహం ఎంతమంది వచ్చినా సరే పట్టేటటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పోలీస్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, అందరూ కూడా మొత్తం కూడా పలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు.